హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం చెందారు. కొండ చర్యల నుండి పడిన ఒక పెద్ద రాయి కారును ఢీకొనడంతో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రాజేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా కొండ ప్రాంతం నుండి పడిన ఒక బండరాయి వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రాజేష్, ఆయన అర్ధాంగి హన్సో, వారి కుమార్తె ఆర్తి, కుమారుడు దీపక్, బావమరిది హిమరాజ్, మరొక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం చెందారు. కొండ చర్యల నుండి పడిన ఒక పెద్ద రాయి కారును ఢీకొనడంతో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రాజేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా కొండ ప్రాంతం నుండి పడిన ఒక బండరాయి వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రాజేష్, ఆయన అర్ధాంగి హన్సో, వారి కుమార్తె ఆర్తి, కుమారుడు దీపక్, బావమరిది హిమరాజ్, మరొక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిస్సా సబ్ డివిజన్ లోని చాన్వాస్ ప్రాంతంలో కారు 500 మీటర్ల లోతులో పడిపోయినట్లు కూడా స్థానికులు గుర్తించారు. అయితే ఆ కారులో మొత్తం 6 ఉన్నట్లు, అందులో 2 పిల్లలు సహా 6 ఉన్నట్లు కూడా గుర్తించారు. స్పాట్ లోనే 6 కూడా మృతి చెందారు. ప్రాథమిక నివేదిక ప్రకారం వాహనం పూర్తిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై నుంచి తప్పి నిటారుగా లోయలో పడిపోయినట్టుగా కూడా గుర్తించారు. కాకపోతే ఆ లోయ చాలా లోతుగా ఉండడం ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి వారు గుర్తించారో వారు వెంటనే దిగి వారిని కాపాడే ప్రయత్నం, అంటే అందులో ప్రాణాలతో ఎవరైనా ఉంటే వారిని కాపాడే ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితి అన్నమాట. సో ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉండడంతో అందులో ఉన్నటువంటి 6 కూడా చనిపోయారు. అయితే కొందరు రెస్క్యూ చేసి దిగిన తర్వాత అందులో 2 పురుషులు, 2 మహిళలు సహా 2 చిన్నపిల్లలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వారందరూ కూడా స్పాట్ లోని చనిపోయినట్టు కూడా నిర్ధారించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎక్స్ ద్వారాగా ఈ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేశారు. చంబా జిల్లాలోని టిస్సాలోని చాన్వాస్ లో జరిగిన కారు ప్రమాదంలో 6 మరణించారనే వార్త చాలా బాధాకరమని, దుఃఖిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన సానుభూతి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రమాద స్థలానికి మొదట చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ ను త్వరగా పంపించి ఆ ప్రదేశంలో సహాయ పునరుద్ధరణ కార్యకలాపాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ఆ అధికారులను ఆదేశించారు. ఆ లోతు ఎక్కువగా ఉండడం, ఎందుకంటే కఠినమైన అంటే ఆ భూభాగం పరిధి మొత్తం కూడా పైనుంచి, అంటే అది వెహికల్స్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనానికి ఒక పెద్ద బండరాయి అడ్డు తగలంతో, అంటే ఈ మధ్య భారీగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా, సో దానిలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సో ఆ సమయంలో బండరాయి ఒకటి రోడ్డుపైకి జారి పడిపోవడంతో ఆ రాయిని తప్పించే ఆ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ రాయిని తప్పించే ప్రమాదంలో ఒక్కసారిగా ఆ 500 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఆ యొక్క పక్కన ఉన్నటువంటి లోయ ఏదైతే ఉందో ఆ లోయలో ఆ కారు పడిపోవడంతో పడిపోగానే వెంటనే స్పాట్ లోనే ఈ 6 కూడా మృతి చెందినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకా మృతదేహాలు మాత్రం ఇంకా తీసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎందుకంటే లోయ చాలా అంటే ఎక్కువగా లోతుగా ఉండడంతో కొంత ఇబ్బంది తెలుస్తుందని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.